సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ మధ్య పొలిటికల్ గొడవలు, తిట్లు అందరం చూస్తూనే ఉన్నాం. కానీ గత 4 రోజులుగా ఇంటర్నెట్‌లో ఒక వింతైన పేరు వినపడుతుంది. కోకరోచ్ జనతా పార్టీ అంట. మన దేశంలో ఆల్రెడీ బోలెడన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కదా! మరి ఈ కొత్త పార్టీ ఏంటి? అయితే ఇది ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అనుకుంటే పొరపాటే. ఇది ప్రస్తుతం మన దేశంలో ఉన్న నిరుద్యోగ యువతలంతా కలిసి డిజిటల్ ప్రపంచంలో స్టార్ట్ చేసిన ఒక సరికొత్త తిరుగుబాటు ఇది. 1,50,000 మందికి పైగా యువత వాళ్ళందరూ కలిసి ఈ బొద్దింకల పేరుతో తెలుపుతున్న నిరసన ఇది. వినడానికి మీకు చాలా కామెడీగా అనిపించొచ్చు. కానీ ఈ నవ్వుల వెనుక మన దేశంలో ఉన్న నిరుద్యోగుల గుండె మంట ఇది. అసలు ఈ కోకరోచ్ జనతా పార్టీ ఏంటి? ఒక పెద్ద లీడర్ చేసిన మాటల వల్ల యువతకి ఎందుకు అంత కోపం వచ్చింది? ఈరోజు మనం చాలా సింపుల్గా ఈ టాపిక్ వెనుక ఉన్న అసలు నిజాలు మాట్లాడుకుందాం. అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉండే తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, చెల్లెళ్ళ భవిష్యత్తు కూడా. అసలు గొడవ ఎక్కడ మొదలయ్యిందో చూద్దాం. మన దేశంలో చదువుకోనుండి ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక లక్షలాది మంది యువత అయోమయంలో ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక ప్రముఖ లీడర్ నిరుద్యోగులను ఉద్దేశించి ఒక మాట అన్నారు. మీరంతా వ్యవస్థను ఏమీ చేయలేరు, మీ బతుకులు జస్ట్ బొద్దింకలు లాంటివి అని. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ విలువ చాలా తక్కువ అని తేల్చేశారు అంతే. ఆ మాట వినగానే యువతల్లో ఉన్న ఓపిక నశించింది. సాధారణంగా అయితే ఏం చేస్తారు? రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తారు, లేదా అరెస్ట్ అవుతారు. కానీ వాళ్ళు రోడ్డు మీదకు రాలేదు. రాజకీయ నాయకుల వాళ్ళ స్టైల్లోనే డిజిటల్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు మమ్మల్ని బొద్దింకలు అన్నావు కదా, సరే ఓకే, మేము కోకరోచ్ జనతా పార్టీ పెట్టుకుంటామని సోషల్ మీడియాలో ఒక పెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఒక్క రోజులోనే ఈ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడూ ఓపిగ్గా ఉండే యువత ఒక్క మాటకే ఎందుకింతలా రియాక్ట్ అయ్యారు? ఇక్కడే ఉంది అసలైన మానసిక కారణం. ఒక మనిషి తన సహనాన్ని ఎప్పుడు ఆయుధంగా వాడుకుంటాడో తెలుసా? ఎదురుగా ఉన్న వ్యవస్థతో నేరుగా పోరాడలేక తన బాధను, తన ఆవేదనను ఒక్క నవ్వు రూపంలో బయటకు తీస్తాడు. మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా, హీరోకి విపరీతమైన కష్టం వచ్చినప్పుడు ఏడవకుండా నవ్వుతాడు. ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డిగ్రీలు, పీజీలను పూర్తి చేసి ఇంట్లో వాళ్లను డబ్బులు అడగలేక, సమాజం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యువత ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇలాంటి టైంలో ఆదుకోవాల్సిన నాయకులే హేళనగా మాట్లాడితే, అందుకే వాళ్ళు ఆ బాధను ఒక ఆయుధంలా మార్చారు, ఒక నిరసనగా మార్చారు. అందుకే వాళ్ళు ఆ బాధను ఒక ఆయుధంలా, ఒక నిరసనగా మార్చారు. సోషల్ మీడియాలో బొద్దింకల ఫోటోలను వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకున్నారు. అవును, మేము బొద్దింకలమే, కానీ ఎంత అణిచివేసినా మళ్ళీ ప్రాణాలతో లేచే బొద్దింకలం అనని స్లోగన్స్ ఇస్తున్నారు. సైన్స్లో ఒక నిజం ఉంది కదా, ప్రపంచంలో అణుబాంబు పడినా సరే తట్టుకుని బ్రతికే ఏకైక జీవి బొద్దింకంట. ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఇదే అంటున్నారు. మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఆపినా, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము తట్టుకుని నిలబడతాం అని చెబుతున్నారు. వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు రెండో వైపు చూద్దాం. అధికారంలో ఉన్న వాళ్ళ మనస్తత్వం. రాజకీయ నాయకులకు కొన్నిసార్లు ఒక రకమైన గర్వం వస్తుంది. తాము ఏం మాట్లాడినా నడుస్తుంది, జనాలు వింటారు అనే భ్రమలో ఉంటారు. సామాన్యుల సమస్యలు వాళ్లకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అందుకే అంత పెద్ద లీడర్ నిరుద్యోగులను అంత తక్కువ చేసి మాట్లాడగలిగారు. కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏమిటంటే, ఈరోజు వాళ్ళు ఏసీ రూముల్లో ఆ పవర్ఫుల్ సీట్లో కూర్చున్నారంటే దానికి కారణం ఇదే సామాన్యులు వేసిన ఓట్లు. ఈ కోకరోచ్ జనతా పార్టీ ఉద్యమం ఆ పాలకుల గర్వానికి ఒక పెద్ద చెంపదెబ్బ లాంటిది. డిజిటల్ ప్రపంచంలో యువతకు ఏ ఒక్క లీడర్ సపోర్ట్ అవసరం లేదు. ఒక చిన్న మొబైల్ ఫోన్,
ఒక చిన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఎంత పెద్ద వ్యవస్థ అయినా ప్రశ్నించవచ్చు అని వీళ్ళు నిరూపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? సరే, ఈ డిజిటల్ నిరసనల వల్ల నిజంగా మార్పు వస్తుందా? పాత రోజుల్లో నిరసనలు ఎలా ఉండేవి? రోడ్ల మీద బైఠాయించడం, బస్సులను ఆపడం, రాస్తారోకులు చెయ్యడం. దానివల్ల అందరికీ ఇబ్బందులు కలిగేవి, ట్రాఫిక్ జాములయ్యేవి. పైగా పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ఈ సరికొత్త డిజిటల్ ఉద్యమం వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొనే మీ ఫోన్ ద్వారానే నిరసన తెలపవచ్చు. దీనివల్ల శాంతి భద్రతల సమస్య రాదు, పోలీసులు కేసు పెట్టలేరు. ఇది చాలా సేఫ్ అయింది కూడా. దీని ప్రభావం చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఇప్పటికే కొన్ని పొలిటికల్ పార్టీలు ఈ ట్రెండును గమనించాయి. యువతల్లో ఇంత వ్యతిరేకత ఉందా అని భయపడడం స్టార్ట్ అయింది. ఎందుకంటే రేపొద్దున ఎన్నికలు వస్తే ఈ లక్షలాది మంది నిరుద్యోగులే ఓట్ల ద్వారా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. రాజకీయాలలో యువత ఓట్లు చాలా కీలకం. వాళ్లను దూరం చేసుకుంటే ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడు ఈ బొడ్డింకల పార్టీ ట్రెండు పాలకుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇందులో ఒక చిన్న రిస్క్ కూడా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. ఈరోజు ఒక హ్యాష్ ట్యాగ్ వస్తుంది, రేపు ఇంకొత్త టాపిక్ వస్తుంది. జనాలు పాతదాన్ని మర్చిపోతారు. ఈ కాకరోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా కేవలం సోషల్ మీడియా మీమ్స్కే పరిమితమైపోతే దీనివల్ల నిరుద్యోగులకు వచ్చే లాభం ఏముంటుంది? ఏదీ ఉండదు. ఈ క్యాంపెయిన్ని నిజంగానే జాబ్ నోటిఫికేషన్లు వచ్చేలా మార్చగలిగితేనే ఈ ఉద్యమానికి ఒక అర్థం ఉంటుంది. కేవలం ఫోన్లోనే ఫోటోలు మార్చేసి ఈ 5 రోజులు సరదాగా మీమ్స్ను వేసుకుంటే సమస్య ఇలాగే ఉండిపోద్ది. యువత మెయిన్గా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన నిరసన కేవలం ఒక ట్రెండ్ లాగా మారకూడదు. వ్యవస్థలో మార్పు తెచ్చే ఒక శాశ్వత శక్తిగా మారాలి. చూశారు కదా, వినడానికి నవ్వు తెప్పించిన కాకరోచ్ జనతా పార్టీ వెనుక మన దేశ యువత పడుతున్న బాధ ఎంత పెద్దదో. ఇది కేవలం ఒక డిజిటల్ నిరసన మాత్రమే కాదు, పాలకుల అహంకారానికి, సామాన్యుడికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన దేశాన్ని నిర్మించాల్సిన యువత ఇలా బొద్దింకల పేరుతో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారంలో ఉన్నవాళ్ళు యువత ఆవేదనను ఏంటో అర్థం చేసుకోకుండా ఇంకా ఎంతకాలం ఇలాంటి అహంకారపు మాటలతో కాలం గడుపుతూ ఉంటారు? ఆలోచించాలి. ఈ సమస్యకు పరిష్కారానికి కేవలం మీమ్స్లో లేదు, పాలకుల ఆలోచన విధానం మారడంలో ఉంది. నిరుద్యోగులకి సరైన ఉపాధి దొరకడంలో ఉంది. ఈ కాకరోచ్ జనతా పార్టీ ఉద్యమం వ్యవస్థలో ఏమైనా మార్పు తీసుకొస్తుందా? లేక ఇది కూడా ఒక వారం రోజులు మాయమైపోయే సోషల్ మీడియా ట్రెండేనా? మీ మనస్సులో ఏముందో కింద కామెంట్లో చెప్పండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.